KS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయించాలి. రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి దేవుళ్ళపైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని ఆపడానికి వీల్లేదు. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వేసంగిలో రైతు బందే ఇచ్చిండ్రు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పిండ్రు. రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. మరి మీరు చేసింది రైతు భరోసా అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు? క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఉద్దేశం ఏంది? మేము ప్రారంభం చేసినామని చెప్పి అట్టహాసంగా మీరు అందరూ కూడా మేము అన్నాడు చెప్పినాం, మీరు చేసేది రైతు భరోసా కాదు, రైతు బంధును కొనసాగిస్తున్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగిస్తున్నారు అని చెప్పినాం. మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ పాటికి రైతు బంధు వేయాల్సి ఉండే. మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం. జూన్ 2వ వారంలో మొదలుపెట్టి 3వ వారం లేదా 4వ వారం ఎప్పుడు కూడా దాటనీయలేదు మేము. ఇప్పుడు కూడా రుణమాఫీతో సంబంధం లేకుండా రుణమాఫీ ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్పిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండ్రు. ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే, రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మోసపూరిత ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కేవలం గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప ఇప్పటికి కూడా ఇంకా రైతులకు మహిళలకు ఇచ్చిన 2,500 పెన్షన్ మీద మాట్లాడడం లేదు, 4,000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు, వికలాంగులకు ఇచ్చిన 6,000 పెన్షన్ మీద మాట్లాడడం లేదు. ఏ ఒక్క అమలు గురించి కూడా ఇంతవరకు చప్పుడు లేదు. విద్యుత్తు చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పినరో, మాఫీ ఇస్తామని చెప్పినరో, బిల్లులో మాఫీ అని చెప్పినరో అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. కేవలం హడావుడిగా ప్రారంభం చేసినామని ప్రకటన చేసిరు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు. వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు. స్పష్టంగా లెక్కలు ఉన్నాయి అక్కడ. ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది
లెక్కలు ఉన్నాయి. మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో వేసినరో అదే అకౌంట్లకు వేస్తే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు. మీరేందో వెతికి దేవులాడి వాస్కోడ్ గామ లాగా కొలంబస్ లాగా మీరు దొరకబట్టుకొచ్చేది ఏం లేదు. చాలా స్పష్టంగా ఉన్నాయి రికార్డ్స్. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికి 11-12 సార్లు అయిపోయింది. కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీలతో అవసరం లేకుండా వెంటనే రైతు భరోసా అమలు చేసే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రుణమాఫీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 10 లోపు మొత్తం ఒకేసారి అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా బహిరంగంగా అందరు చూస్తుండగానే దాడి చేసి కొట్టి చంపుతున్నారు ప్రజల్ని. మరొక వైపు మీరెట్లయితే ప్రజల మీద పడి దుర్మార్గంగా దాడులు చేస్తున్నారో మీ దాంట్లో వీధి కుక్కలు కూడా మీలాగనే మహిళల మీద పిల్లల మీద దాడులు చేసి కరిచి చంపుతున్నాయి. లక్షలాది మంది వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్యపడొద్దని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను ఆదివారం పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. నీరు చెట్టు కింద పనిచేసిన టీడీపీ నాయకులకు 250 కోట్ల మేర బిల్లులను వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లు జగన్ గుర్తు చేశారు. వైసీపీ పాలనలో 4.5 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించామని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టులకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. రాజన్న ఆశయాలను తల్లివి
ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జై జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరత్నపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయించాలి. సింగరేణిని పూర్తిగా దోచుకున్నది, ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ మంత్రులు, కేసీఆర్ ఎమ్మెల్యేలు. ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు. నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు సింగరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే, సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే, టోటల్ గా గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు, రాజకీయ జోక్యం కావచ్చు, సింగరేణి దోపిడీ కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా, న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. దొందే ఆయన మాట్లాడేవాడు ఈయన మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు, ఏ రకంగా దోపిడీ చేశారు, సింగరేణికి సంబంధించినటువంటి బిల్స్ విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం మీద అవసరమైతే 49% షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును, బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి, అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఈరోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టిఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు 30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సి ఉంది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపటి నుంచి లోక్సభ సమావేశాలు జరగనుండగా ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అనంతరం ఏఐసిసి సమావేశాలకు హాజరు కానున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. ఈ రోజు మెదక్ జిల్లా కార్యాలయంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మన దేశంలో ఒకే జెండా ఒకే చట్టం ఉండాలని పోరాటం చేసి బలిదానమయ్యారు. ఇటు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, రామాయంపేట పట్టణ మండలాల అధ్యక్షులు భాను దయానంద్ రెడ్డి, మనోహరాబాద్ మెదక్ మండలాల అధ్యక్షులు చారి, ప్రభాకర్, సన్ని మొదలగు వారు పాల్గొన్నారు. ముఖర్జీ యొక్క బలిదాన
దివస్ ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. వారు మన బీజేపీ కంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, చివరి పంక్తిలో ఉన్నటువంటి చివరి వ్యక్తి కూడా అన్ని సంక్షేమ ఫలాలు అందాలి, దేశంలో ఒకే జెండా ఉండాలి, దేశంలో ఒకే చట్టం ఉండాలి, ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ नहीं चलेगा, एक देश में एक ही विधान एक ही निशान रहना అని చెప్పేసి వారు బలిదానం చేసినటువంటి మహా వ్యక్తి. మరి వారి యొక్క కళలు సార్థకం చేయడానికి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ను రద్దు చేసి మరి వారి యొక్క ఆత్మ శాంతి చేకూర్చడానికి చేసినటువంటి విషయం. మరి వారి బలిదాన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరి ఘనంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కార్యాలయంలో మరి నివాళుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి. ప్రైవేటు వ్యక్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు అంటూ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సీరియస్. సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి? బాలానగర్ మండలం తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకుని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎందుకు వచ్చిండు దానికి బయటికి తీసుకొచ్చా సండే నాడు ఇచ్చాను. ఏం చేస్తున్నాడు నువ్వు? తీసుకో తీసుకో. ఏం రాస్తున్నావు సార్? సక్సెషన్స్ రాస్తున్నాం సార్. బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు. నువ్వు రిటైర్ కాదు. ఎస్ఎన్ రమ్మని రమ్మని ఎస్ఐ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ. నీకు తెలియక ఈయనకు తెలియదా? నేను నా రేటింగ్ లో రాస్తాను. ఈయనకు తెలియదా? చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి. ఏం పేరు నీది? తమాషాలు పడుతున్నా. తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు. సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పిండు నీకు? జాయింట్ కలెక్టర్ చెప్పిండా? కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు. కొట్టు జాయింట్ కలెక్టర్ కి. ఇదే నీకు బుద్ధుందా? ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు? థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా. ఎట్లొచ్చిండు అడుగుతా నేను. అప్లికేషన్ ఆగు. అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు. పంచనామాలంతా అప్లికేషన్లు అంట. ఏ సర్వే నెంబర్ చూడివి? ఏం రాస్తుంది పంచనామాలు? నేను వెబెక్స్ లో నేను గౌరవనీయులు అదే చెప్తున్నాం సార్. అదే చెప్తుంటే మీరు అట్లా రాస్తాను. థర్డ్ పర్సన్ ఎక్కడ తీసుకొస్తాయి లోపలికి? రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైర్డ్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్. అవును, ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ ని లోపలికి? చెప్తున్నా సార్. సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్. ఇక్కడ ఏం ఇచ్చినారా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్. మీరు థర్డ్ పర్సన్ కి తీసుకురామని చెప్పినారా ఇక్కడ లోపలికి? హలో హలో హలో, ఇది మీరు థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా? జేసీ గారు, మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా? హలో కలెక్టర్ గారు, జేసీ గారు మీరు లైన్లో ఉండండి. కలెక్టర్ గారు, హలో, నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో.
ఇక్కడ ఆర్ఏ ఉన్నాడు, తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు. ఈరోజు సండే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సండే నాడు ఆర్ఏ ఉన్నాడు, ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు. మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు ఏం పేరు బాబు ఇది? గిరప్పన్ అంట, రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది. మేడం ఈజ్ ద థర్డ్ పర్సన్, నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ. అండ్ టుడే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా, తలుపులు లాక్ ఎందుకు వేసుకోవాలి లోపల? చేయండి మేడం, ఈ హ్యాస్ టు బి సస్పెండెడ్ మేడం, మోస్ట్ క్రిమినల్ ఇక్కడ. జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు, థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే. సండే నాడు, అది కూడా సండే నాడు, రేపు ఎంప్లాయ్ కాదు కదేనా? అవును, ఆయన క్లియర్ చేసుకోవాలి. సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి? సండే నాడే కూర్చోవాలా ఆయన? ఇంకొకటి థర్డ్ పర్సన్, ఈయన ఎవరైనా ఎందుకు రాలి లోపలికి? పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని. నేను రెడ్ హ్యాండెడ్ చూసినా, నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు, ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని. జేసీ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్షన్ తీసుకుంటారా? రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను? నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ. అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రసాద్ వీళ్ళు అందరినీ వీళ్ళు ప్రసాద్ ఇక్కడ కూర్చుంటాం. ఈయన అక్కడ కూర్చుంటే ఈయన హ్యాండ్ అంటే ఈయన రాసిండంట. నీ సంగతి చూస్తాగా, నీ సంగతి చూస్తా. మరీ టూ మచ్. సండే నాడు ఓపెన్ చేయి డోర్, ఓపెన్ చేసి ఎక్కడుంటే ఓపెనింగ్, గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు. ఈడంతా దొంగ ఎవరు తెలుసా? నేను ఆరోగ్యం శంకరన్న రాకముందే సైన్ చెప్పించి ఇచ్చేసిండు. నేను గుత్తా తెంగించుకొని నీడికి అప్పుడు నేను కోట్ల వేసిపించి అవి వేపించి సైన్ చేపిస్తే గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరది, మన పెద్ద గుడి కాదు. ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి? నాకు ఇచ్చినావా? నాతో సైన్ చేపించినావా? నా లెటర్ వస్తే ఏదని చెప్పి ఎట్లా మర్చిపోతావు నువ్వు? అయినా కూడా అంటే ఆయన మరి ఎందుకంటే జాబ్ ఇక్కడ ఆయన తెలియనప్పుడు జాబ్ ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే డాక్యుమెంట్ అని మాయమైనా ఈ సాగు పెట్టుకొని ఎంఆర్ఓ సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 23 జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో కీర్లంపూడి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి గ్రామం నుండి ఎంపీటీసీ సభ్యులు సాదే కుమారి, యేసుబాబు, కట్ట నారిబాబు, బంగారాజు తదితరుల ఆధ్వర్యంలోని గౌరీపట్నం చేరుకుని మొక్కలు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలోని జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తోటి ఫోన్లో మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరీపట్నం వచ్చి మొక్కలు తీర్చుకుంటామని, ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని అన్నారు. మా గ్రామస్తులు అందరూ కూడా కిర్లంపూడి గ్రామస్తులు అందరూ కూడా కలిసి గౌరీపట్నం వెళ్దామని అనుకున్నాం. దాని ప్రకారంగా మేమందరం బయలుదేరుతున్నాం. గౌరీదేవిని దర్శించుకుని వద్దామని అందరం నిర్ణయించుకున్నాం. మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన.
సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై న్యాయ విచారణ చేయించాలి. రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్.